హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విట్రాస్ సినిప్లెక్స్ అండి, మిర్యాలగూడలో కొత్తగా కట్టారనమాట సినిమా థియేటర్. పండగ సందర్భంగా సినిమాకి వెళ్తున్నాం అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈదలగూడెంలో. ఊరు బయట ఎక్కడో కట్టినారు ఫ్రెండ్స్ ఈ విట్రాస్ సినిప్లెక్స్ థియేటర్ అనేది. సో కొత్త థియేటర్ చూసినట్టు ఉంటుంది, సినిమా చూసినట్టు ఉంటుందని చెప్పేసి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ బుకింగు. ఈ విషయం తెలియక ముందు బుక్ చేసుకోలేదు. పండగ ఫస్ట్ 3 రోజులు అయితే ఫుల్ రష్ ఉంది, టికెట్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళొచ్చులే, ఇంకంత తొందర ఏముంది చెప్పి నిదానంగా టికెట్లు బుక్ చేసుకుంటే 3:30 షోకి వెళ్ళినాం అనమాట. 3:30 షోకి వెళ్ళినాము. బట్ 3:30 షో అంటే మేము 2:30కే బయలుదేరాల్సి ఉంటుంది. సో ఆటో కదా, ఒకసారి దొరకవచ్చు దొరకకపోవచ్చు అని చెప్పేసి 1 అవర్ ముందుగా బయలుదేరాము. మా ఇంటి నుంచి ఇక్కడికి అప్పుడు స్కూల్ పాతింటి దగ్గరే అండి. ఇంత దూరం నడిచి వెళ్ళేటోళ్ళం అనమాట. ఏంటంటే 3 రూపాయలు మిగిలించుకోవాలంటే స్కూల్కి అంత దూరం నడిచిపోయే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే 6 కిలోమీటర్లు నడుస్తాను కూడా పిల్లలు కాలు నొప్పులు అంటారు, ఇంత దూరం నడిచేవాళ్ళం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బైపాస్ రోడ్ అనమాట, వై జంక్షన్ రోడ్డు. ఇది ఎక్కువ హైవే అనమాట, చాలా డేంజర్ ప్లేస్ అనమాట, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ కాలేజ్ రాసామన్నమాట. చూస్తున్నారుగా ఊరు బయట ఎంత దూరంలో కట్టారనమాట. వచ్చేసింది ఫ్రెండ్స్, థియేటర్ ఆల్రెడీ వచ్చింది. ఆటో అతను తిప్పితే ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్రాస్ అయ్యి వెళ్ళిపోండమ్మని చెప్పినారనమాట. సో మేము ఇంకా ఇక్కడ దిగేసి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయాము. అక్కడ రోడ్ కట్ అనేది లేదండి, మేమే టర్న్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. మధ్య మధ్య గ్యాప్ అనేది ఇచ్చారనమాట. చూపిస్తున్నారు ఆటో అతను. ఇటు అదే మేడం కొత్తది, మీరు క్రాస్ చేసి వెళ్ళిపోమని చెప్పారు. రైట్ సైడ్ ఉంది, ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ వెళ్తాం కదండి. సో నేను పెద్దబాబు వచ్చేసి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయాము. నాన్న చిన్నబ్బాయి మాత్రం బండి మీద వచ్చేస్తున్నారు అనమాట. ఇక చూస్తానికి ఇంత చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం 6 థియేటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను రండి. మిర్యాలగూడెంలో ఏకైక పెద్ద థియేటర్ విట్రాస్ సినిప్లెక్స్ థియేటర్, కొత్త థియేటర్ అన్నమాట. మీరు కూడా చూసి సంతోషించండి, ఓకేనా. బట్ ఏంటంటే మాకు మిర్యాలగూడెంలో ఇదే పెద్ద థియేటర్ ఫ్రెండ్స్, అందుకే ఇంత గర్వంగా చెప్తుందనమాట. నేను పుట్టి పెరిగిన ఊర్లో ఇంత పెద్ద సినీ కాంప్లెక్స్ అంటే మరి చూడాలి కదా, తప్పదు కదా. విట్రాస్ ఆ పేరు కూడా చూడండి, విట్రాస్ నోరు కూడా తెలియదు అనమాట. విట్రాస్ సినిప్లెక్స్ థియేటర్ అనమాట. ఇంకా పగులు పూట కదా ఫ్రెండ్స్, మా ఎండకి కెమెరా ఎట్లా వస్తుందో కూడా అర్థం కాలేదు. సరే ఎలా వచ్చినా కానీ ముందైతే తీసేద్దాము అని చెప్పాను. మా బాబుని కాసేపు పట్టుకోమని చెప్పాను. ఇంకా నేను వచ్చానమాట. నేను కనిపిస్తేనే వ్యూవర్స్ ఇష్టపడుతున్నారు కదా, అందుకోసమని మా బాబుని పట్టుకోమన్నాను. సో లోపల కూడా చూపించేశానండి. వాళ్ళు కొత్త థియేటర్ కదా, ఏమన్నంటే ఆపేద్దాం, ఏమనుకోకపోతే తీద్దాం అని అనుకున్నాను. వాళ్ళైతే ఏమనలేదండి. సో మొత్తం అయితే తీసేశాను. మరీ మాకు విజయవాడలో ట్రెండ్ సెట్ మాల్ అంత పెద్ద పెద్ద కాంప్లెక్స్ అయితే కాదండి, చిన్న కాంప్లెక్సే. ఇది కూడా మిర్యాలగూడలో ఉండడం అంటే పెద్ద విషయమేను. సో కొంచెం ఊర్లో ఉండుంటే అందరూ చూస్తానికి ఉంటుంది, కానీ ఊరు బయట ఉండేసరికి అందరూ వెళ్ళాలంటే కష్టమేనండి. పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఇచ్చారండి. ఒక 1 సైడ్ రైట్ సైడ్ ఏమో 2 వీలర్ పార్కింగ్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఏమో 4 వీలర్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఛార్జెస్ అయితే లేవన్నమాట, ఫ్రీ అనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ అండి, ఇక్కడ టికెట్లు చెక్ చేసుకోవటం, ఒక లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగులు చెక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడే చెక్ చేస్తున్నారు అనమాట. నేనైతే ఫస్ట్ టైం మిర్యాలగూడెంలో ఈ విధంగా సినీ కాంప్లెక్స్ చూడటం ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మిర్యాలగూడెం కూడా చాలా గ్రోత్ అవుతుంది, చాలా అప్డేట్ అవుతుంది అనేది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా టికెట్ నెంబర్లు కూడా నాన్న దగ్గర ఉన్నాయి కాబట్టి నాన్న చూపించాలన్నమాట. వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నేను క్యామ్ అయితే కిందకే పెట్టాను, పైకి పెట్టాను. వాళ్ళు అయితే ఏం అనలేదండి, ఎందుకనాలి కానీ. సో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చెక్ చేశారు. ఒక తినుబండారాలు మనమే తీసుకుపోవడానికి లేదు, అక్కడే కొనుక్కొని తినాలన్నమాట. ఏదైనా ఉన్నా కానీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. హ్యాండ్ బ్యాగ్ చెక్ చేశారు. జెంట్స్కి కూడా చెకింగ్ బాగానే ఉందండి, చాలా చెక్ చేసి పంపించారు. ఇక ఇదే అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, విట్రాస్ సినిప్లెక్స్ పెద్ద పేరు కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా స్మాల్ టీవీస్ కూడా అలా పెట్టారు. ఏ సినిమాలు నడుస్తున్నాయి, ఏ వస్తాయి అనేది ముందుగానే అలా చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి గేమ్ జోన్ పెట్టారు, ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా ఇట్లా వరుస పెట్టి 6 థియేటర్స్ అయితే ఉన్నాయండి.
ఇక్కడ వచ్చేసి చూస్తున్నాయి డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఏదైనా ఇక్కడే కొనుక్కొని తినాలన్నమాట. ఇంకా మనకు విజయవాడలో ఎట్లా అంటే ఇక ఉంటుంది చూడండి, ట్రెండ్ సెట్ మాల్ ఎట్లాగో ఆ విధంగా కొంచెం దాదాపు ఆ విధంగానే అన్నమాట. సో ఈ లైటింగు ఇదంతా చూస్తుంటే చాలా అప్డేట్ అయ్యింది మిర్యాలగూడ కూడా అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఒక 2 థియేటర్లు అయితే తీసేయడం జరిగిందండి మిర్యాలగూడెంలో. ఆ 2 తీసేసిన తర్వాత ఈ కొత్త థియేటర్ కట్టారు. కాకపోతే ఊరు బయట చాలా దూరంలో కట్టారు. కాకపోతే నాకు అదొకటి కొంచెం బాధ అనిపించింది. కొంచెం జనవాసాల మధ్య ఇట్లా దగ్గర పట్ల కట్టుంటే అందరూ వెళ్తారు, కానీ దూరంగా పోవాలంటే ఇప్పుడు ఆటో ఛార్జెస్ కూడా పెట్టుకొని వెళ్ళాలి కదండి. అదొక్కటే నాకు కష్టంగా అనిపించింది. కానీ మిర్యాలగూడెంలో ఉండే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, సొంత వెహికల్స్ ఉన్నోళ్ళు అయితేనే వెళ్ళండి. ఒక్కోసారి వెహికల్స్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మీరు డే టైం అయితే ప్రాబ్లం లేదు, కానీ నైట్ టైం అయితే వెహికల్స్ దొరకకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేను 3:30 షోకి వెళ్తేనే నాకు 9 o'clock 8 o'clock 6:30 వెహికల్ దొరకడం చాలా ప్రాబ్లం అయిందనమాట. అందుకే చెప్తున్నాను, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా వరుస పెట్టి ఉన్నాయి చూడండి, నేను చూపిస్తాను థియేటర్లు. ఇప్పుడు అది వచ్చేసి థర్డ్ వన్ థియేటర్ అనుకుంటా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక వాష్రూమ్స్, ప్లే జోన్లు అవన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి థియేటర్లు ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి మూడోది, మనకి ఎంట్రన్స్లోనే మూడో థియేటర్, థర్డ్ థియేటర్ ఉందండి. ఇక్కడ జనాలు ఇంత బయటకు వచ్చే వాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళేటోళ్ళు. ఇంకా థియేటర్ సినిమా నడుస్తూనే ఉందండి, ఇంకా అయిపోలేదు. సో మేము ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము. అట్లా 3ంటికి చేరామండి, అరగంట సేపు వెయిట్ చేసాము. థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి ఎలా ఉందో మా మిర్యాలగూడెంలో విట్రాస్ సినిప్లెక్స్ థియేటరు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ లైటింగ్తో. నేనైతే అవాక్కయ్యానమాట. ఇట్లా పడుకొని కూర్చున్న సీట్లు 100 రూపీస్ టికెట్ అంటే ఫ్రెండ్స్. పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొత్త థియేటరు, కొత్త పండగ, కొత్త సినిమా అంటే ఎవరికైనా ఇంకా ఇష్టమే కదా, మూజే కదా. ఇంకా చెప్పేసి ఇక చూడండి, కానీ చాలా గ్యాప్తో కట్టారు, బాగానే కట్టారండి. మనం ఎక్కడ కూర్చున్నా కానీ సినిమా మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము వెళ్తున్నాము, మా సీట్ నెంబర్ దగ్గరకు వెళ్తున్నాము. పైనుంచి సీట్లు అనమాట, కింద నుంచి కాదు, పైనుంచి. సో ఇంకా మా సీట్ రాని వచ్చింది, నిదానంగా వెళ్ళాము, కూర్చున్నాము. కానీ ఏసీ మాత్రం ఫుల్గా వదిలేరు ఫ్రెండ్స్. ఏసీ మాత్రం ఫుల్గా వదిలేరు. నేను ఎడ్జ్ పాయింట్లో కూర్చున్నా కాబట్టి నాకైతే కొద్ది దోమలు అయితే బాగానే కుట్టినేళ్ళండి. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందనమాట. సౌండ్ సిస్టమ్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొత్త థియేటర్ కదా, కొత్త థియేటరు, సినిమా కూడా మంచిగా కనబడుతుంది. ఒక 180 పీపుల్స్ మాత్రమే ఉండే థియేటర్ అన్నమాట. చిన్న థియేటర్లో ఒక 6 కట్టారన్నమాట, ఆ విధంగా కట్టారు. చాలా బాగుంది థియేటర్, కలర్ఫుల్గా చాలా బాగుంది. సిట్టింగ్ కూడా చాలా బాగుంది, సీట్లు కూడా మంచిగా ఉన్నాయి, మెత్తగా కంఫర్టబుల్గా. సో మనకు సినిమా థియేటర్ కాబట్టి నేను మ్యూట్లో పెట్టి ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ బయట నుంచి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాగానే ఎంజాయ్ అయితే చేసినాం అన్నమాట. నాకు తీయాలా వద్దా డౌట్తో తీశాను. ఫైనల్గా అయితే మీకు అర్థవంతంగా విధంగా చూపిస్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేసారు. కొద్దిగా అయిన తర్వాత చూడండి, మంచి లైటింగ్తో థియేటర్ మంచిగా కనబడుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు తెలిసి ఇక్కడ శకుంతల థియేటర్, రాఘవ థియేటర్, ఇంకా శ్రీనివాస్ థియేటర్ తప్ప ఇంకా లేవని అనుకుంటున్నా. దాదాపు తీసేశారంట ఫ్రెండ్స్, అందుకోసం కొత్త థియేటర్ పడింది. కాకపోతే చిన్న తరగతి వాళ్ళు పోవాలంటే చాలా ఆలోచించి పోవాలన్నమాట. టికెట్ అనేది రేట్ ఎక్కువ అనమాట, 400 రూపీస్ టికెట్ అనమాట. కానీ చాలా కంఫర్టబుల్గా, చాలా నీట్నెస్గా చాలా బాగా కట్టారనమాట. ఓకే, థియేటర్లోనే వాయిస్ ఇచ్చాను ఫ్రెండ్స్, బట్ ఆ సౌండ్కి అయితే వినిపించట్లేదని మా చిన్నబాబు అన్నాడు. వినిపించట్లేదమ్మా అన్నాడు. సో అని చెప్పేసి వదిలేశాను. తర్వాత మా చిన్నబాబుతోనే ఇలా ఒక ట్రై చేశాను. మా పెద్దబాబు కూడా అదే అన్నాడు, ఆ సౌండ్కి వినిపించదు, నువ్వు మాట్లాడేది వినిపించట్లేదమ్మా అన్నాడు. ఇంకా సరే అన్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.